హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఏంటి చాలా డేస్ అయిందని చూస్తున్నారా? అవును, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనమైతే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వీక్కి 2 or 3 వీడియోస్ అయితే పక్కా వచ్చేస్తాయి. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ నేనైతే కొత్తగూడెంలో ఉన్నాను, మై హోమ్ టౌన్. సో ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి ఒక 5 kilometers ఉంది. సో వాళ్ళైతే నా కోసం అయితే రెడీగా ఉన్నారు. సో జల్దీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో మా ఫ్రెండ్స్ అయితే మెయిన్ రోడ్ మీద అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనమైతే మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇటు ముందు కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, సో అందుకనే మా ఫ్రెండ్స్ అయితే రాలేకపోయారు. సో నేనే ఇక మెయిన్ రోడ్ మీదకైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు 6:30 అని చెప్పారు. ప్రజెంట్ టైం అయితే ఆల్మోస్ట్ 7:15 అయిపోయింది. సో టెంపుల్ వచ్చేసి 8:30కి అలా క్లోజ్ అయిపోతుంది. సో చూద్దాము. సో వాళ్ళైతే నాకు అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనమైతే వెళ్ళిపోదాం. యాక్చువల్గా టెంపుల్కి మార్నింగే వెళ్దాం అనుకున్నాం. సో కొన్ని రీజన్స్ వల్ల ఇంట్లో వెళ్ళలేకపోయాము. సో ఎవరింట్లో కూడా మార్నింగ్ అంటే ఉగాది ఫెస్టివల్, అమ్మ పొద్దున్నే లేవగానే అరే మామిడాకులు తెంపరా, అది తీసుకురారా, ఇది తీసుకురా అని ఎవరింట్లో అయినా చెప్తారు. సో మా ఇంట్లో అదే అయింది, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా అదే రీజన్. సో అందుకని మేమైతే మార్నింగ్ వెళ్ళలేకపోయాం, చాలా లేట్ అయిపోయింది మార్నింగ్. సో అందుకని ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం టెంపుల్కి వెళ్ళడానికి. రోడ్ అయితే ఇందాకే వేశారు. సో ఆల్మోస్ట్ చూడండి, ఆల్రెడీ ఎవరు తొక్కేశారు కూడా. సో మనమైతే కొంచెం సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో వాళ్ళైతే వచ్చాను అనేసి అన్నారు. సో వచ్చారో లేదో వెళ్ళి చూద్దాము. సో వాళ్ళైతే వచ్చేసారు, ఇదే మన కార్. ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. హాయ్ సంజయ్, అంటే హ్యాపీ ఉగాది. కార్ డోర్ తీయగానే మా రాఘవ వాళ్ళ మమ్మీ కూడా కార్లో అయితే ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళ మమ్మీ వస్తుందని నాకు తెలియదు, వీళ్ళు కూడా ఏం చెప్పలేదు, ముగ్గురమే వెళ్దాం అనేసి అన్నారు టెంపుల్కి. సో సడన్గా ఆంటీ కూడా మాతో పాటు వచ్చేసారు. ఇంతకీ మేము మీకు ఏ టెంపుల్కి వెళ్ళబోతున్నామో చెప్పలేదు కదా. మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ వచ్చేసి నవభారత్లో అయితే ఉంది. కొత్తగూడెం నుంచి ఆల్మోస్ట్ ఒక 6 kilometers అయితే ఉంటుంది. ప్రజెంట్ టైం వచ్చి 7:45 అయితే అవుతుంది. యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11:30 or 12 అండ్ ఈవినింగ్ 5:30 to 8 or 8:30. ఇవాళ ఫెస్టివల్ కాబట్టి మ్యాక్సిమం టెంపుల్ 9 or 9:30 వరకు ఉండొచ్చు. సో మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ రైట్ సైడ్లో ఒక బోర్డ్ కనిపిస్తుంది కదా లైట్ పక్కన, అదే టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే కొండపైన ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. టెంపుల్ వచ్చేసి పైన కొండపైన అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కొండపైనే ఉంటాయి చాలా వరకు. స్ట్రైట్ అయితే మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు. సో మేము కార్ తీసుకొచ్చాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి కార్ డైరెక్ట్ పైన పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా కొండపైన, అదే టెంపుల్. సో మనమైతే లోపలికైతే వెళ్దాము. ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్. సో కార్ పార్కింగ్ అండ్ వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది వే అనమాట ఎంట్రన్స్కి. సో మా వాడైతే కొబ్బరికాయ తీసుకోగానే మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. కనిపిస్తుంది కదా టెంపుల్. అసలు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా. సో మేము లోపలికి రాగానే దేవుడికి అయితే నైవేద్యం అయితే పెడుతున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా అర్చన చేయించుకొని ముందు కూర్చున్న వాళ్ళు, వీళ్ళది అయిపోయిన తర్వాత మేమైతే లోపలికైతే వెళ్తాము. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా కొన్ని టెంపుల్స్లో ఇన్సైడ్
ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా ఉండదు కాబట్టి నేను కూడా కొన్ని వీడియోస్ తీయలేకపోయాను. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఈ ప్లేస్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. దర్శనం అయిపోయాక అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రసాదం అయితే తినొచ్చు. అండ్ ఇక్కడ కనిపించే వైట్ డ్రెస్ అక్క మా స్కూల్ సీనియర్ అనమాట. నేను 5th ఉన్నప్పుడు అక్క అయితే 10th క్లాస్. సో నేనైతే అక్కని గుర్తుపట్టాను, అక్క అయితే నన్ను గుర్తుపట్టలేదు. ముందుగా ఇక్కడ క్లిప్ ఉంటేనా ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ వ్యూ అనమాట. వన్ సైడ్ నుంచి మొత్తం వ్యూ ఇది. ఇక్కడ నుంచి చూస్తే మన పాల్వంచ వ్యూ అయితే మొత్తం కనిపిస్తుంది ఆఫ్ వరకు. చివరున్న లైటింగ్ అంతా మన పవర్ ప్లాంట్ అనమాట, KTPS. ఈ సైడ్ మొత్తం మన టెంపుల్కి పక్కన గార్డెన్ అనమాట, మొత్తం ప్లాంట్సే ఉంటాయి. ఇదంతా వ్యూ, టెంపుల్ వ్యూ. సో మేమైతే టెంపుల్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.